గురజాల నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు ఆయన. ఇక ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున పిడుగురాళ్ల నుంచి గురజాల వరకు ర్యాలీగా వెళ్లారు. రానున్న ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాసరావు. పైన వేడి కింద వేడి గుండెలో వేడి మే 13 ఎప్పుడా వస్తుందా అని కసి 5 సంవత్సరాల అవమానాలకి 5 సంవత్సరాలు పెట్టిన ఇబ్బందులకి మే 13 బదులు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో అరాచకాలు చేశారు, అభివృద్ధి మరిశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఆయన సొంతం అనుకున్నాడు. ఇడుపులపై ఎస్టేట్ అనుకున్నాడు ఆంధ్రప్రదేశ్. అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాల్లో 155 నియోజకవర్గాలు కూటమి గెలుస్తా ఉంది. 25 పార్లమెంట్కి 25 పార్లమెంట్లు కూడా మనం గెలుస్తా ఉన్నాం. నేను మీ అందరికీ చెప్పేది అభివృద్ధి నీల్, అవినీతి ఫుల్. ఇదే ఈరోజు రాష్ట్రంలో కానీ గుజరాత్లో కానీ జరుగుతూ ఉంది. ఈయన వచ్చాడు 2019లో కాసు మహేష్ రెడ్డి, చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఎరపతినేని శ్రీనివాసరావు గురించి చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పాడు. ఎరపతినేని శ్రీనివాసరావు అవినీతిని వెలికి తీస్తా ఉన్నారు, జైల్లో వేస్తా ఉన్నారు. ఏసీబీ ఎంక్వైరీ చేశారు, సిఐడి ఎంక్వైరీ చేశారు. 5 సంవత్సరాల్లో వెంట్రుక కూడా పేకలేకపోయారు. అది ఎరపతినేని శ్రీనివాసరావు.